హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదించర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ ఏప్రిల్ 14వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో అదే పనిగా ఢిల్లీలో ఎక్కలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి మరి యాక్సెస్ చేయించి నేను కంటైనర్ ద్వారా పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. కానీ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. ఈ కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పించి మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ చూసి నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. మంచి వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్ లో ఇప్పించి నేను పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి మన ఏప్రిల్ 12వ తారీఖు రోజు మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళు అయితే వెహికల్ అయితే తీసేస్తున్నారు. అన్న పేరు వచ్చేసి శ్రీనివాసులు, అన్నది ఊరు వచ్చేసి ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అన్న వాళ్ళు వచ్చేసి ఊటీలో అయితే జాబ్ అయితే చేస్తా ఉన్నారు. ఈ వెహికల్ వచ్చేసి నేను డైరెక్ట్ అయితే మన ఢిల్లీ నుంచి ఊటీకి అయితే పంపిస్తా ఉన్నాను. ఇక్కడ మన ఢిల్లీ నుంచి మైసూరు వరకు మన కంటైనర్లు అయితే వెళ్తా ఉంది. అక్కడి నుంచి బై రోడ్ అయితే తీసుకెళ్తున్నారు. అది కూడా అన్న వాళ్ళకైతే చెప్పేసినాను నేను. ఈ రోజు 14వ తారీఖు రోజు అన్న వాళ్ళు వచ్చేసి 12వ తారీఖు రోజు అడ్వాన్స్ అయితే కట్టడం అయితే జరిగింది. ఈ రోజు 14వ తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు. అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి డెలివరీ తీసుకుని దగ్గర నుండి యాక్సిడెంట్స్ చేయించి మరి నేను ఈ రోజు అయితే నేను కంటైనర్కి అయితే పంపిస్తాను. యాక్సిడెంట్స్ అన్న వాళ్ళకి నేను ఏమేమి ఇప్పించాను అంటే నేను ఫ్లోరింగ్, స్టీరింగ్ కవరు, మన డాష్ బోర్డ్ దగ్గర బ్లూ లైట్స్, ఆండ్రాయిడ్ ఇవన్నీ వేయించి నేను 2 స్పీకర్లు కూడా కొద్దిగా స్పీకర్లు సౌండ్ వస్తుంటే అవి కూడా నేను అన్న చెప్పి నేను ఆ స్పీకర్లు కూడా నేను మార్పించినాను. ప్రతిదీ ఏమేమి వేపిస్తున్నా అనేది కూడా ప్రతి ఒక్కటి నేను ఫొటోస్, వీడియోస్ అన్న వాళ్ళకైతే నేను పెడతా ఉన్నాను. అన్న వాళ్ళు అయితే పేమెంట్ అయితే చేసినారు. అన్న పేరు నేను డెలివరీ తీసుకుని యాక్సెస్ చేయించి మరి నేను ఈరోజు అయితే నేను కంటైనర్కి అయితే పంపిస్తా ఉన్నాను. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోన్తో పడిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ మీద అవుతున్నాయి. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. 4 టైర్లు చూసుకున్నట్టే మన సీల్ టైర్లు అయితే ఉన్నాయి. నేను అండర్ బాడీ కూడా మొత్తం చెక్ చేసుకున్నాను. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్, ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. మన లెఫ్ట్ సైడ్ లో కానీ, రైట్ సైడ్ లో కానీ, ఫ్రంట్ లో కానీ, సైడ్ లో కానీ, మన లెఫ్ట్ సైడ్ లో కానీ, రైట్ సైడ్ లో కానీ, బ్యాక్ సైడ్ లో కానీ ఎక్కడ బండి టచ్ అనేది కాలేదు. బండి చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000, గేర్ చూసుకుంటే మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఎప్పుడు వచ్చి హోండా యోనో 2011 నెల సెకండ్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి 1,20,000 అయితే ఇప్పించేసినాను. 1,20,000 అయితే ఇప్పించేసినాను. సరే ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ చూసేవాళ్ళు ఒకవేళ నేను పెట్టే వెహికల్స్ కాకుండా కానీ మీకు వేరే వెహికల్ ఏమైనా కావాలనుకుంటే నాకు సపరేట్గా అడ్వాన్స్ వేస్తే 5,000 కానీ 10,000 కానీ నాకు అడ్వాన్స్ వేస్తే మీరు వెహికల్ని బట్టి అది వెహికల్ మోడల్, కలర్ నాకు చెప్పినారంటే నేను 4 days, 1 week, 10 days, 50 days, 20 days అలా టైం తీసుకుని నేను వెహికల్స్ మీకు 100% జెన్యూన్ తీసుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అవన్నీ తీసుకొచ్చు అంటే నేను మీకు ఫోటోస్, వీడియోస్ అయితే పెడతాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను, నేను రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను, మీకు కూడా ఇబ్బంది కలిగాను, నేను కూడా రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను 12వ తారీఖు రోజు వచ్చేసి 2 వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ వెహికల్ ఇంకొక వెహికల్ వచ్చేసి మన హోండా సిటీ అయితే పెట్టడం అయితే జరిగింది. 2 వెహికల్ వచ్చేసి సేల్ అయితే అయిపోయినాయి. అన్న వాళ్ళు వచ్చేసి మన గుంటూరు వాళ్ళు, అన్న పేరు అయితే తెలియదు, ఇంకా ఐడియా లేదు నాకు. వాళ్ళైతే అడ్వాన్స్ అయితే కట్టినారు, ఇంకా డెలివరీ అయితే తీసుకెళ్లారు. 15వ తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేస్తున్నారు. ఆ వెహికల్ కూడా నేను యాక్సిడెంట్ చేయించమన్నారు. ఆ వెహికల్ కూడా నేను యాక్సిడెంట్ చేయించి అంతా అన్న వాళ్ళు ఎంత కొన్నారు, నేను యాక్సిడెంట్స్ ఏమేమి వేయించిన అనేది కూడా నేను చెప్తాను. ఈ వెహికల్ వచ్చేసి అన్నకి ఇప్పడం వచ్చేసి హోండా యోనో 2011 నెల సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. 1,20,000 అయితే ఇప్పించాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను, క్వాలిటీ కోసం ఒకసారి చూడండి మీరు. మొత్తం స్టీల్ ఉంది, చూసుకోవచ్చు మీరు. మన లెఫ్ట్ సైడ్ లో, మన రైట్ సైడ్ లో కానీ, లెఫ్ట్ సైడ్ లో కానీ, ఫ్రంట్ లో కానీ, బ్యాక్ లో కానీ, మన సైడ్ డోర్లకు కానీ, రైట్ సైడ్ డోర్లకు కానీ, లెఫ్ట్ సైడ్ డోర్లకు కానీ బండి ఎక్కడ టచ్ అనేది కాలేదు. మొత్తం ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఈ వెహికల్ తీసుకొచ్చి 100% జెన్యూన్ అంటేనే మన కస్టమర్లకు అయితే ఇప్పిస్తూ ఉంటాను. కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలరు, చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చాలా అంటే చాలా బాగుంటుంది.
టైర్ చూసుకున్నైతే 4 స్టీల్ టైర్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఏ డోర్ లో కానీ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. కావాలంటే నేను 12వ తారీఖు రోజు నేను వీడియో అయితే పెట్టాను, అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. అందులో వచ్చేసి ఇంకా నేను పిన్ టు పిన్ అనేది నేను చూపించాను. సీట్ కవర్లు అయితే అన్న వాళ్ళు అయితే వేయించుకోలేదు. ఇక్కడ మన వెహికల్ తో పాటు అయితే వచ్చినాయి. ఇది మన కింద వచ్చేసి నేను ఫ్లోర్ మ్యాట్ అయితే ఇప్పించాను. ఇక్కడ వాటర్ పైన కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర బ్లూ లైట్ అయితే ఇప్పించాను. మన స్టీరింగ్ కవర్ ఇది ఆండ్రాయిడ్ చూసుకోవచ్చు. ఇది రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. హోండా యువాన్ 2011 నెల చూసుకోవచ్చు. డిక్కీ ఈ 2 స్పీకర్లు అయితే ఇచ్చాను. ఇది ఆండ్రాయిడ్, ఇది పాత తీసినది చూసుకోవచ్చు. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. జాకీ రాడు పాన మొత్తం అన్ని ఉన్నాయి. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర బ్లూ లైట్ అయితే ఇచ్చాను. భయ్యా ఊబెల్ బండి క్వాలిటీ ఉండి బండి తీసుకోవచ్చు. 100% జెన్యూన్, అది నాన్ యాక్సిడెంట్ వెహికల్ 1000% తీసుకొచ్చి ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ నేను పెట్టడం జరుగుతుంది. ఆ బండి నేను యూట్యూబ్ లో పెట్టానంటే 100% జెన్యూన్. ఆ బండి తీసుకోవచ్చు. ఆ బండి క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను మన యూట్యూబ్ లో అయితే నేను పెడతా ఉంటాను. ఇదే వెహికల్ వేరే వాళ్ళైతే ఎంత అమ్ముకుంటారో కూడా నాకు తెలుసు. అది అలాంటి పనులు అయితే చేయను. అందుకే నేను జెన్యూన్ గా అన్నాను కాబట్టి నా దగ్గర జెన్యూన్ గా వెహికల్ ఇప్పిస్తున్నాను కాబట్టి నా దగ్గర 2 days కి ఇవ్వండి 3 days కి ఇవ్వండి నేను సేల్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే నిజాయితీగా నేను వర్క్ అయితే చేస్తా ఉన్నాను. అన్న పేరు వచ్చేసి శ్రీనివాసులు, అన్నది వచ్చేసి మన ఒంగోలు ఆంధ్రప్రదేశ్. ఫుల్ పేమెంట్ అయితే ఇచ్చినారు. అన్న పేరు ఎన్నో సప్లైస్ డెలివరీ చేసుకుని యాక్సెస్ చేయించి కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను. సరే ఫ్రెండ్స్, నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తానంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. సరే ఫ్రెండ్స్, అన్న వాళ్ళకి నేను ఢిల్లీ ఇప్పుడు వచ్చేసి 1,20,000 తెచ్చిపెట్టాను. 1,20,000 తెచ్చిపెట్టాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఏమన్నా మంచి వెహికల్స్ అదే పనిగా ఢిల్లీలో అదే పనిగా వెతకాలంటే మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉన్నాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, బాయ్.